కొడుకుని పెంచాను కానీ నాకు ఎలాంటి ప్రయోజనం వాడి వల్ల లేదు. ఈరోజేనండి ఉదయమే నేను ఈ వాక్యం కొరకు నిన్నటి నుంచి సిద్ధపడ్డాను, రాసుకున్నాను. కానీ ఈ ఉదయకాలం ఆయన దేవుడు అతన్ని నా ఇంటికి తీసుకొని వచ్చిండు. హల్లెలూయా. ఆయన్ని దేవుడే తీసుకొని వచ్చిండండి. అయ్యా నా కొడుకున్నాడు కానీ ప్రయోజనమేమీ లేదు. మనం ఎప్పుడు ప్రయోజనం పడతావు? చనిపోతే తలగోరి పెట్టానుక, చనిపోతే తండ్రి సంపాదించిన ఆస్తితోని మన దాన్ని ఏమంటారండి, కర్మ చేయటానిక, తండ్రి సంపాదించిందంటే పంచుకొని తినటానిక, ఎంజాయ్ చేయటానిక, తాగటానిక? చెప్పండి. ఇక్కడేమన్నాడు తెలుసా? నా ప్రియమైన స్నేహితుడా పిలోమోను, ఇదిగో ఇతను ఇంతకుముందు దాసుడిగా ఉన్నాడు కదా, ఇంతకుముందు పనివాడిగా ఉన్నాడు కదా, ఇప్పుడు పనివాడు మాత్రమే కాదయ్యా, నీ ఇల్లంతా పర్యవేక్షిస్తాడంటాడటబ్బా. నీ ఇల్లంతా పర్యవేక్షిస్తాడయ్యా, నీ ఇల్లంతా చూసుకుంటాడయ్యా. ఎంతో ధనవంతుడట పిలోము.